మీరు ఇంత రీసెర్చ్ చేసి ఉన్నారు కదా, అసలు నిజంగా ఇంతమంది యోగులు ఈ కలియుగాన్నే తీసుకుందాం, మన గత యుగాల గురించి మనకు ఈ కలియుగంలో ఇంతవరకు ముక్తి మోక్షం పొందిన వాళ్ళు ఒక్కరన్నా ఉన్నారు? అష్టాంగ యోగ సాధనలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ముక్తిని మోక్షాన్ని పొందుతారు. అష్టాంగ యోగ సాధన లేకుండా, అంటే ఇప్పుడు నాకు ఒంట్లో బాగాలేదండి, ఇది కర్మ, నేను అనుభవిస్తాను అనడం తప్పు. అష్టాంగ యోగ సాధన ఏంటంటే ఆ రోగాన్ని కూడా నువ్వు తగ్గించుకోలేని వాడివి ముక్తికి మోక్షానికి వెళ్ళలేవు. ఇప్పుడు నాకు ఏదో ఒంట్లో బాగాలేదు, ఇక్కడ కాలికి దెబ్బ తగిలింది, దీనికి దెబ్బ తగిలింది, ఇది పుండు పడింది, దీని పని ఇది చేసుకుంటుంది, నేను సాధనలో ఉంటాను. నువ్వు సాధనలో ఉంటే ఇది జరగదు, ఇది తగ్గిపోద్ది, హీల్ అవుతుంది. నేను షుగర్తో బాధపడుతూ షుగర్ పేషెంట్కి షుగర్ తగ్గిస్తాను అనడం ఎంత అసమంజసం, ఇది కూడా అంతే. అష్టాంగ యోగ సాధకులు ఇచ్ఛామరణాన్ని పొందుతారు. అష్టాంగ యోగంలో శరీరం క్షీణించదంటారు? క్షీణించదండి. అంటే వారు మరి ఎట్లా మరణించిందంటే దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారని చెప్పి వెళ్తారు. ఇక చాలు, నేను వచ్చిన కార్యక్రమం అయిపోయింది, నేను ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళడమే అష్టాంగ యోగ సాధన. ఇచ్ఛామరణం అదే అష్టాంగ యోగం ప్రధానమైనటువంటి. అంటే లేకపోతే ఇవన్నీ ఎందుకు చేయాలి? అంతే కదా, మీకు పతంజలి యోగ సూత్రాలు ఇవన్నీ ఎందుకు చేయాలి? నాకేదో దానికి ఆయుష్ తీరినప్పుడు వెళ్ళిపోతారు అన్నప్పుడు ఇంకెందుకు చేయటం? చేసినా చేయకపోయినా ఆయుష్ ఉన్నంత వరకు బతికేస్తాం, ఇంకెందుకు చేయడం? అది కాదు కదా భగవంతుడి యొక్క సంకల్పం. మనిషి ఆయుర్దాయం 120 బ్రీతులు, ఆ బ్రెత్ను నియంత్రణ చేయటమే కదా అష్టాంగ యోగం. అది చెయ్యకుండా నేను నాకు వచ్చింది, నాకు బాగాలేదు, అది కర్మ సిద్ధాంతం అనుసరించాలి. కర్మ సిద్ధాంతం అయితే తెలుసుకోవడం అనవసరం. కర్మ సిద్ధాంతమే దుష్కర్మ వల్ల ఈ కర్మ వచ్చింది, సత్కర్మని ఆచరించి ఈ దుష్కర్మని నివృత్తి చేసుకుంటే గానీ ఈ ఇన్స్ట్రుమెంట్ని నేను పర్ఫెక్ట్గా వాడుకుని ఉండలేదు. వచ్చిన కర్మలను తొలగించుకోవడం కోసం తప్ప అనుభవించడానికి కాదు. వచ్చింది తెలియక కర్మ చేయడం వల్ల నా శరీరం బాధింపబడుతుంది. ఆ పడుతున్నటువంటి బాధని జ్ఞప్తికి తెచ్చుకుని మరింత కఠోరమైనటువంటి సాధన చేసి వచ్చిన దాన్ని క్లీన్ చేసుకుని, అందుకని సాధనలో ఉత్కృష్టతకు వెళ్ళే వాళ్ళలో వర్చస్సు కనిపిస్తూ ఉంటుంది. ఆయుష్ వాళ్ళకి ఆ వృద్ధి వాళ్ళ సాధకులా కాదా అనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది. వాడికి దేని మీద కూడా వ్యామోహం ఉండదు, కేవలం సాధన మీదే వ్యామోహం ఉంటుంది. అది దేనికోసం, ఆ కోరికలు నెరవేర్చుకోవడం కోసం కాదు సాధన. అష్టాంగ యోగ సాధన చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు ఏమైనా డెఫిసిట్ ఉంటే, కోరికలు ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా నెరవేరిపోతూ ఉంటాయండి. అట్లా పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అది కర్మ. మనకి శ్రీకృష్ణ పరమాత్మ నిగూఢంగా చెప్తారు, కర్మ చేయి ఫలితం ఆశించు. కర్మ చెయ్యాలి, ఇది కర్మ అనుభవించాలని చెప్పలే. కర్మ చేయి, అది దుష్కర్మ అయితే మంచి కర్మ చేస్తే దుష్కర్మ వెళ్ళిపోతుంది. అందుకని ఎవరైతే సాధకులు అష్టాంగ యోగ సాధన చేశారో వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందుతారు. మిగతా వాళ్ళందరూ పొందారో లేదనేది వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అంటే అష్టాంగ యోగంలో కింద నుంచి ఉన్నటువంటి రెండో స్టెప్లో ఏదైతే ఉందో ధ్యానం అనే దాన్నే ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతే మిగతావన్నీ చేయకుండా పోవడం వల్ల ఏం సాధిస్తారు? ఏమీ సాధించరండి. ధ్యానము సమాధి అనేది చివరిది, ఆఖరిది దానికోసం. అంటే నేను 1వ తరగతి చదవను 10వ తరగతి చదువుతాను అనడం ఎంత అసమంజసం. అంటే ఇప్పుడు పిల్లలు 4వ తరగతి చదువుతూ కూడా 10వ తరగతి పాఠాలు చెప్తారంటే ఇంతకు ముందు జన్మలో వాళ్ళు మిగతావన్నీ చదివేసి ఉన్నారు కాబట్టి అవి చెప్పగలుగుతారు. అంతే తప్ప ఇప్పటికిప్పుడు మొదటి జన్మలో ఇది కాదు. అందుకని ఏంటంటే మీరు మొదటికి వచ్చినా మళ్ళీ నేను ఇంతకు ముందు జన్మలో 10వ తరగతి వరకు చదివి ఫెయిల్ అయ్యా, కానీ మీరు ఇక్కడ ఈ జన్మలో మళ్ళీ 1 నుంచి వెళ్ళాలి. కాకపోతే ఇంతకు ముందు ఎక్కువ కష్టపడాలి, ఇప్పుడు అంత ఎక్కువ కష్టపడక్కర్లేదు, తొందరగా పాస్ అయిపోతుంది. తొందరగా సమయం అంతే 10 ఏళ్లే. అదేలేండి, గ్రహణ శక్తి తొందరగా వస్తుంది. అందరూ శ్రమ పడుతూ ఉంటారు, బ్యాగులు భుజాలను వేసుకుని బరువులు మోస్తూ వెళ్తూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు, బట్టి పట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇంతకు ముందు చదివింది కాబట్టి ఈ సంవత్సరం ఎంత త్వరగా గడుస్తుందా అనే ఆతృత ఉంటుంది తప్ప సంవత్సరం అయితే గడవదు. సంవత్సరం అలాగే ఉంటుంది. సాధకురాలని నేను గర్భం ధరించా, కానీ నియమం ప్రకారం 9 నెలలు మోయాలి. నేను సాధనలో ఉన్నాను కాబట్టి బేబీ త్వరగా గ్రో అయిపోయి మొత్తం అవయవాలు తయారైపోయి జరగదు. సాధనలో ఉండడం వల్ల మంచి బిడ్డ పుట్టొచ్చు. అంత అద్భుతమైనటువంటి జ్ఞానం. పుట్టిన తర్వాత తను సాధించేటువంటి విజయాలన్నీ కూడా క్రోడీకరించుకోవచ్చు. ఆ జ్ఞానాన్ని మనం ఇన్బుల్ట్ చేయొచ్చు. కానీ 9 నెలలు అయితే మాత్రం తల్లి గర్భంలో ఉండాల్సిందే. నేను సాధకుడిని, తల్లి గర్భంలో పడ్డా, నేను సాధకుడిని, త్వరగా బయటకు వస్తానమ్మా అంటే అది కుదరని పని. ప్రకృతికి వ్యతిరేకంగా జరగదు, సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా ఏది జరగదు, సృష్టిలో జరుగుతుంది. అంటే మీరు ఈ మార్గంలో ఇక్కడ ఈ సూర్యోపాసనలో ఉంటూ ఎందుకు మరి మీరు మళ్ళీ ఒక హెల్త్ వైపు ఇట్లాంటి ఆహారం తీసుకోవాలి, లేదంటే కొన్ని రోగాలు తగ్గించడం, అంటే ఈ మార్గం రెండు ఒకటైనా దీని ద్వారా చదువుతుందనా, దీనికోసము చెప్తే ఎక్కువ మంది వస్తారని? ఇది ఏది కూడా నా ఆలోచనతో
జరిగింది కాదండి. ఇదంతా కూడా యాదృచ్ఛికంగా దైవ సంకల్పంగానే జరిగింది. సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టడానికి ముందు నేను ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్, ఒక మనిషి యోగిగా మారడానికి చేయాల్సినటువంటి సాధనలో ప్రాణిక్ హీలింగ్ అనేది నాకు చాలా బాగా ఉపయోగపడింది. దాంట్లో కూడా మెడిటేషన్ ఉంటుంది. జంట హృదయాల ధ్యానం అని ఒక మెడిటేషన్ ఉంటుంది. అందులో ఏంటంటే ముందు శరీర శుద్ధి, మనకు వచ్చేటువంటి చిన్న చిన్న రోగాలను తగ్గించుకోవాలి. ధ్యానం చేయడానికి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది అంటే అనారోగ్యంతో మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళలేరు కదా. అందుకని ఏంటంటే ముందు ఫస్ట్ పాత్ర శుద్ధి లేకుండా పదార్థాన్ని మనం తయారు చేయడం, ఆ పాత్ర శుద్ధి కోసం చక్రాలన్నింటినీ క్లీన్ చేసుకోవడం, అప్పుడు చక్రాలని శక్తితో నింపడం. ఇది మిమ్మల్ని రామకృష్ణ పరమహంస స్థితికి తీసుకువెళ్తుంది. ఈ మొదటి మెట్లన్నీ లెక్క పెట్టకుండా ఓన్లీ జంట హృదయాలు ధ్యానం చేస్తే మీకు ఆ పరమహంస స్థితి రాదు. అంటే కొన్ని గుణాలని మనం ప్రాక్టీస్ సాధన చేయాలి. ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి దొంగిలించుకుండా ఉండడం, అబద్ధం చెప్పకుండా, ఈ 5 నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సాధనలో ముందు ఫస్ట్ అనారోగ్యరహితమైనటువంటి శరీరాన్ని నిర్మించుకోవాలి. అప్పుడు మానసికమైనటువంటి రోగాలు లేని స్థితిని తీసుకురావాలి. అప్పుడు మీరు సాధనకు వెళితే మోక్షం వస్తుంది. ఇక్కడ ఆధ్యాత్మిక చింతనలో దేహానికి వస్తున్నటువంటి అనారోగ్యాలు, బాహ్యంగా వస్తున్నటువంటివి, అంతర్గతంగా వస్తున్న రోగాలు నిర్మూలన కాకపోతే ఆధ్యాత్మికతలో అభివృద్ధి ఉండదు. ఆహారం అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర. మీరు పూజ చేస్తూ మీరు అర్చిస్తున్నటువంటి భగవంతుని ఒక నామంతో పిలిచినప్పుడు ఆ పుష్పం యొక్క సమర్పణ చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. అది ఎక్కడో ఫోన్లో మాట్లాడుతూ ధ్యాసంతో ఎక్కడో పెట్టి ఒంట్లో అనారోగ్యం ట్యాబ్లెట్ వేసుకోవాలి, పూజ త్వరగా అయిపోవాలి, ఇందులో ఉంటారు కదా. అందుకని భగవంతుడే నాకు ఇది నేర్పించడము, వెజిటబుల్ థెరపీ అని ఒక కొత్త వైద్య విధానాన్ని నేర్పించడం జరిగింది. ఆరోగ్యంగా ఉన్న మనిషి మాత్రమే ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందగలరు. అనారోగ్యంతో కాళ్ళు లాగేస్తున్నాయి, మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, హెడేక్ వస్తుంది, వీటిలన్నిటితోటి ఆ మనిషి ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందలేడు. నేను ఇప్పుడు ఎలాంటి అనారోగ్యం అంటే ఔషధం సేవనం అవసరం లేకుండా కేవలం నేను నేర్చుకున్నటువంటి కాయగూరలతో నాకు, నా కుటుంబానికి కూడా అద్భుతమైనటువంటి పరిహారాలు చేసుకోగలుగుతున్నాను. అంటే ఇంతకు ముందు వచ్చిన వాటిని క్లీన్ చేసుకుని భవిష్యత్తులో వచ్చే వాటిని గమనించి నా ఆహార విధానాన్ని మార్చుకున్నాను. ఇది అందరికీ కూడా అవసరం. ఆధ్యాత్మిక చింతనలో అందరినీ తీసుకువెళ్ళడానికి నేను బాగున్నానండి, నాతో పాటు నా చుట్టూ ఉండేవాళ్ళు కూడా బాగుంటే నాకు ఆనందం. నేను ఒక్కడిని బాగుంటూ మీరు అందరూ ఏడుస్తుంటే నవ్వుకుంటూ ఉండడం సమంజసం కాదనిపించి ఈ విజ్ఞానాన్ని బయటకు చెప్పడం జరుగుతుంది. మీరు వెజిటబుల్ థెరపీ ఏదైతే ఉందో, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క థెరపీ చెప్పడం వల్ల కూడా మాలాంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అవునండి, ఈ రోజుని ఇది పాటిస్తాము, 4 రోజులు చూస్తాం, తగ్గకపోతే ఇంకో దానికి వెళ్ళిపోతున్నాము. అంటే ఏదో ఒక దాన్ని కాదంటే దీనికి ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఉంది నా దగ్గర. ఇది యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్. నేను ఇప్పుడు ఏదైతే తయారు చేశానో ఇది పురాతనంగా సనాతనంగా మన ధర్మంలో ఉంది, వేదంలో ఉంది. దీని గురించి మీకు నా గురించి తెలిసే ఉంటుంది. నేను వేదిక్ యూనివర్సిటీలో స్టూడెంట్. ఆ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ వెజిటబుల్ థెరపీకి వేదం ఏమైనా ప్రమాణంగా ఉందా అన్నప్పుడు నేను మా గురువుగారు వెంకట చాగంటి గారిని అడగడం జరిగింది. ఆయన కొన్ని ప్రమాణాలు చెప్పారు. అంటే మనం వాడే బీరకాయ, బెండకాయ, బూడిద గుమ్మడికాయకి వేదంలో ఏముంది అనేది ఆయన చెప్పడం జరిగింది. అందులో స్కాలర్గా జాయిన్ అయ్యి నేను ఈ వెజిటేబుల్ థెరపీ మీద, సూర్యకిరణ విజ్ఞానం మీద పిహెచ్డి చేస్తున్నాను గురువుల యొక్క సాంగత్యంలో. అందుకని దీనికి ప్రమాణం ఉంది. ఇప్పటి వరకు మనం మంతెన గారి సలహాలు విన్నాం, వీరమాచినేని గారి సలహాలు, కాదరవల్లి గారి సలహాలు ఇవన్నీ విన్నాం. ఇవన్నీ కూడా ఎవరికి వారికి వ్యక్తిగతం. కానీ మనకి ప్రమాణమైనటువంటి అంటే వేదం నిర్దేశించినటువంటి ఆహార నియమం ఒకటి ఉంది. అది వెజిటబుల్ థెరపీ. దానికి ఒక చిన్న పేరు పెట్టాను నేను, లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. ఇది పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం. ఒక మనిషిని మనిషిగా మహిమాన్వితుడిగా మార్చగలిగినటువంటి ఆహార విధానం. ఈ ఆహారంతో మాత్రమే మీలో మార్పు వస్తుంది తప్ప మీరు చేసే సాధనలో మీరు సాధన. ఇప్పుడున్నటువంటి కూరగాయలు అప్పట్లో వేదకాలంలో కూడా ఉన్నాయంటారు. ఉన్నాయండి. ఇదే వేదంలో ఉన్నాయి అంటే వేదంలో లేనివంటే ఏమి ఉండవు, వేదంలో లేవి ఏమి ఉండవండి. కాబట్టి అట్లా వినియోగించుకోవడం ఎలాగా అనే విధానంలో మార్పు ఉంటుంది. ప్రపంచంలో ప్రకృతి అంతా కూడా వేదం ప్రకారం నడపబడుతుంది. మనం మన మనుగడలను మార్చుకున్నాం తప్ప వేద విరుద్ధంగా సృష్టిలో ఏదీ జరగట్లేదు. మన సృష్టిలో మార్పులు మనం చేస్తాం. అందుకని అవన్నీ కూడా ఉన్నాయి. బీరకాయలు, వంకాయలు, దొండకాయలు అన్నీ కూడా. అలాంటి వాళ్ళకి డౌట్ వస్తుంది కదండి, ఎందుకంటే ఇప్పుడు ఈ టమాటా అంటే ఎక్కడి నుంచి వచ్చింది, బంగాళాదుంప ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ లేని ఇంకో చోట ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ మనది కాదు, లేదంటే మనం తినే ఆహారం కాదు, ఇవన్నీ ఉంటాయి కదా. ఉన్నాయండి. అవన్నీ అంటే ప్రాంతీయ ధర్మం అని ఉంటుంది. ఏ ప్రాంతంలో పండుతున్నటువంటి ఆహార పదార్థాలు ఆ ప్రాంతం వాళ్ళు మాత్రమే భుజించాలి.
ఆ ధర్మం అయితే ఉందో అది వేదంలో ఉంది. వేదం నిర్దేశించినటువంటిది మాత్రమే మానవుడు అనుసరించాల్సినటువంటి జీవన విధానం.